ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య నూతనమైన వాగ్దానముతో వాళ్ళందరినీ కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. మరి ఈ దినము మనల్ని కూడా ఎంతో ప్రేమించి మరి యొక్క సెకండ్ ఆదివారము మనకెంతో పునరుత్థానం ఇచ్చి ఆదుకుంటున్న గొప్ప దేవుని బట్టి మనందరము సంతోషించుదామా. మరి ఈ సంవత్సరం అంతా ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు మనల్ని ఆదరించేవాడు, కాపాడేవాడు, కరుణించేవాడు. 2026 సంవత్సరము సెకండ్ పునరుత్థాన దినములో మనందరం కూడా ఆనందించి సంతోషించేవారిగా ఉండాలి. దేవుని నామములో మరి ప్రభు మనల్ని ప్రేమించి అనుదినము నూతనమైన వాగ్దానంతో కలవరు ప్రేమనించి ప్రభు ఏం మాట్లాడుచున్నందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలగాలని మన ప్రభు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. బాధపడే వారి ఆలోచనను మీరు తిరస్కరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. బాధపడే వారిని మనం ఏం చేస్తామంటే ఆదరించం. వాడి బ్రతుకంతేలే, వాడంతేలే అని చెప్పేసి చూస్తూ వెళ్ళిపోతాం, లేదా తిరస్కరించి వెళ్ళిపోతాం. అయితే ప్రభు అంటున్నాడు, వారిని చూసి ఆశ్రయించేవారు కదా. మరి ప్రభు వెళ్ళుచున్నప్పుడు ఒక గుడ్డివాడు ప్రభువా దావీదు కుమారుడని ప్రభుని పిలిచినప్పుడు ప్రభు వెనక్కి వచ్చి అతను ఆదరించినాడు కదా. దేవుని స్వభావమే వేరే, దేవుని ఆలోచన వేరే. ఎందుకంటే ఎవరైతే ఆలోచన కలిగి మరి బాధపడుచు ఉంటే నా పరిస్థితి ఇంతేనా, నన్ను ఎవరు ముట్టెవరు లేరా. అయితే కుష్ఠరోగి కూడా నీకు ఇష్టమైతే నన్ను ముట్టమన్నప్పుడు మరి కుష్ఠరోగును ముట్టడానికి మనమైతే కుష్ఠరోగి చేయి కూడా ముట్టలేం, దగ్గరకు పోయి మాట్లాడలేం. దేవుడైతే ఆదరించుతాడు. ఎందుకంటే దేవుడు మనమైతే తిరస్కరిస్తాం, దేవుడు వాళ్ళను ఆదరిస్తారని చెప్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే మరి వాళ్ళకు ఆశ్రయంగా మనం ఉండాలి. మరి ప్రపంచంలో ప్రతి దినము కూడా మరి ఆదరించే బిడ్డలకు మనం ఉన్నట్లయితే పునరుత్థాన దినములో దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకరిని ప్రేమించే వారికి ఉండాలి, ఒకరికి నువ్వు ఆదరణగా ఉండాలి, వారిని తిరస్కరించకూడదు అంటున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఆయన బాధపడే వారిని బాధను తిరస్కరింపలేదు. బాధపడే వారిని చూచి ఆయన తిరస్కరించేవాడు కాదు, మరి వారిని చూచి ఆయన అసహ్యపడేవాడు కాదు. అంతేకాకుండా అతనికి తన ముఖమును దాచుకునేవాడు కాదు. ఎవరైతే బాధపడుతున్నారో వారిని చూసి తిరస్కరించేవాడు కాదు, అసహించుకునేవాడు కాదు, ముఖము దాచుకునేవాడు కాదు. మన యేసయ్య ఎవరైతే ఆయన మొరపెడుతున్నారో వారి మొరలు ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చేవాడు, వారిని ఆదరించేవాడు, వారిని కాపాడేవాడు. కాబట్టి పునరుత్థాన దినము ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో దేవుని కృపలో ఆయనను నిత్యము స్తుతిస్తూ ఘనపరచునట్టు వారిని మనమైతే ముఖం మలుపుకుంటాం, మనమైతే అసహించుకుంటాం, మనమైతే మరి ముఖము దాచుకునే వారికి ఉంటున్నాం, మనమైతే తిరస్కరించే వారికి ఉంటున్నాం. మరి దేవుడైతే వారిని పిలిచి మరి ముందుకు వెళ్ళిపోయినా కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని అడిగినప్పుడు దేవుడు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వాడెంత లేదో అనుకోలేదు, కానీ అతను ఏం అవసరం ఉన్నదో చెప్పి అతని కనులు తెరవబడలేదా, అయితే కుష్ఠరోగిని ముట్టలేదా, పచ్చివాతం కలిగిన వాడిని దగ్గరికి వెళ్ళి అందరూ చూసి వెళుతున్నారు, కోనేటి దగ్గర ప్రతి ఒక్కరూ వెళ్ళినారు. అయితే అతన్ని ఎవరు పట్టించుకోలే, తిరస్కరించి వెళ్ళినారు. ప్రభు అయిన యేసయ్య అక్కడ వెళ్ళి అతన్ని 38 సంవత్సరం నుంచి పడి ఉన్న వాడిని ముట్టి స్వస్థపరచలేదా? మన గొప్ప దేవుడు ఆదరించే దేవుడే కదా. మరి ఈ దినము నువ్వు నేను కూడా అలాంటి బాధ్యత కలిగి జీవించుదామా. మరి అయితే బాధపడే వారికి ఆయన న్యాయమే తీర్చును. కాబట్టి ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయును. యెహోవా అంటున్నాడు, బంధింపబడిన వారిని విడుదల చేసును. బాధపడు వారిని, బంధింపబడిన వారిని విడుదల చేసేవాడు, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేసేవాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా బాధపడే వారిని, మరి ఆకలిగొన్న వారిని,
మరి బంధింపబడిన వారిని విడుదల చేసేవారిగా మనందరం ఉండాలి కదా. పునరుత్థానం దేవుడు పునరుద్ధరణ అదే మనకు చెప్తున్నాడు కదా. మరి కాబట్టి ఈ దినం మనందరము కూడా ఒకరిని బంధించబడిన వారిని ప్రార్థన చేసి అపవాది చేతులు చిక్కుకున్న వారిని విడుదల చేయటానికే మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, అనేక మందిని దేవుడు అందుకే ప్రేమిస్తున్నాడు కదా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి పరిశుద్ధుడా, నైనా మీరు తిరస్కరించే తండ్రివి కాదు నాన్న. మీరు నాయన అసహాయపడే తండ్రివి కాదు నాయన. ముఖము దాచుకునే తండ్రివి కాదు నాయన. మరి ఆకలిగుంటే ఆహారం ఇచ్చేవాడు నా ప్రభువ. బంధింపబడి ఉంటే విడుదల చేసే తండ్రివయ్యా. మీలాంటి గొప్ప దేవుడు నా ప్రభువ భూమి మీద ఎవరున్నారయ్యా? నా ప్రభువ మేమైతే నా ప్రభువ మేము అసహించుకునే వారము, తిరస్కరించే వారము. నా ప్రభువ మాలాంటి బుద్ధులు మరి నా తండ్రి మార్చుకొని అయినా మీలాంటి స్వభావం కలిగి జీవించటానికి సాయం దాచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.